119వ కీర్తనలో ఆయన ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు? 18వ వచనంలో చేశాడు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు హానెస్ట్గా ప్రార్థన చేస్తే, అంటే ఏదో వస్తువుల కొరకు, ప్రమోషన్ల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయడం వేరు. అది మన అవసరతల కొరకు ప్రార్థన చేయటం. అయితే అది మనం అడగచ్చు, దేవుని దగ్గర తప్పులేదు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నీవు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. నేను కోటీశ్వరుని కావాలని నువ్వు ప్రయాసపడితే దేవుడు నిన్ను గైడ్ చేస్తాడన్న గ్యారంటీ అయితే బైబిల్లో లేదు. ఎందుకంటే దేవుని చిత్తం మొట్టమొదటి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. సో ఇక్కడ దావీదు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ప్రభా, నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, నా కన్నులు నువ్వు తెరిస్తే కానీ నాకు అవి కనబడవు. అంటే ఇక్కడ మనిషి జ్ఞానానికి దేవుని సంగతులు అందవు అన్న విషయాన్ని దావీదు గ్రహించి ఆయన ప్రార్థన చేశాడు, నా కన్నులు తెరువు ప్రభువా.